ఈరోజు మనం క్రీడా చరిత్రలో నిలిచిపోయిన ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది ఊహలకు కూడా అందని ఒక గెలుపు కథ. ఒక దేశం మొత్తాన్ని మార్చేసిన ఒక్క రోజు కథ. సరే, ఇక ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఈ నెంబర్ చూడండి, 66కి 1. ఏంటిది అనుకుంటున్నారా? 1983 ప్రపంచకప్ మొదలైనప్పుడు ఇండియా గెలుస్తుందని బుక్ మేకర్లిచ్చిన ఆడ్స్ ఇది. అంటే వాళ్ల లెక్క ప్రకారం మన గెలుపు దాదాపు అసాధ్యం. ప్రతి 67 సార్లలో ఒక్కసారి మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందని వాళ్ల నమ్మకం. ఆ రోజుల్లో అందరి అభిప్రాయం కూడా దాదాపు ఇలానే ఉండేది. ఒక ఫేమస్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఏమన్నాడంటే, భారత్కు గెలిచే ఛాన్సే లేదు, వాళ్ళు అందరికంటే చాలా వెనక ఉన్నారు అని. అంటే మన టీం మీద ఎవ్వరికీ ఎలాంటి నమ్మకం లేదు. సో మన కథ ఇక్కడి నుండే మొదలవుతుంది. అసలు ఆ టోర్నమెంట్లో మన పరిస్థితి ఏంటి, మనం ఎవరిని ఎదుర్కోవాల్సి వచ్చింది చూద్దాం. ఇది అచ్చం డేవిడ్ వర్సెస్ గోలియత్ కథలాంటిది. ఒకవైపు మన భారత జట్టు అప్పటిదాకా ఆడిన 2 ప్రపంచకప్లలో కలిపి గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. మరోవైపు వెస్టిండీస్ వరుసగా 2 సార్లు వరల్డ్ ఛాంపియన్స్. వాళ్లది ఒక సామ్రాజ్యం. వాళ్ల బౌలర్లను చూస్తేనే బ్యాట్స్మెన్కి గుండెల్లో దడ పుట్టేది. అయితే ప్రతి గొప్ప కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, మన కథలో కూడా ఉంది. ఆ మలుపు ఒక కెప్టెన్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్తో మొదలైంది. జట్టు మొత్తం నిరాశలో కూరుకుపోయినప్పుడు అది జరిగింది. అది ఒక డూ ఆర్ డై మ్యాచ్ జింబాబ్వేతో. టోర్నమెంట్లో ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాలి. కానీ ఏం జరిగింది? మ్యాచ్ మొదలైన కాసేకటికే మన బ్యాటింగ్ లైనప్ పేకమేడల కూలిపోయింది. ఒక్కసారి ఊహించండి ఆ సీన్ని. స్కోర్ బోర్డు మీద కేవలం 17 పరుగులు. అప్పటికే 5 టాప్ బ్యాట్స్మెన్లు పెవిలియన్లో ఉన్నారు. మన ప్రపంచకప్ కల అక్కడితో అయిపోయిందని ప్రపంచమంతా అనుకుంది. అలాంటి టైంలో అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో మన కెప్టెన్ కపిల్ దేవ్ క్రీజ్లోకి అడుగుపెట్టాడు. ఎవరికీ అతని మీద పెద్దగా అంచనాల్లేవు. కాని అతని మనసులో మాత్రం ఏదో ఉంది. 175 నాటౌట్. అదొక స్కోర్ కాదు, అదొక చరిత్ర. కపిల్ దేవ్ ఆడిన ఆ ఒక్క ఇన్నింగ్స్ కేవలం ఆ మ్యాచ్నే కాదు, మొత్తం జట్టు తలరాతనే మార్చేసింది. ఓటమి అంచున ఉన్న జట్టును ఒంటిచెత్తో గెలిపించాడు. అది మన క్రికెట్లో ఒక కొత్త నమ్మకానికి పునాది వేసింది. కపిల్ ఆడిన ఆ ఇన్నింగ్స్ ఒక నిప్పురవ్వలాంటిది. అది జట్టులో ఆత్మవిశ్వాసమనే మంటను రాజేసింది. ఇక అక్కడ్నుండి మనవాళ్లు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ విజయం ఇచ్చిన ఊపుతో జట్టు సెమీఫైనల్స్కి దూసుకెళ్ళింది. అక్కడ సొంతగడ్డపై ఆడుతున్న పటిష్టమైన ఇంగ్లండ్ను ఓడించి చరిత్రలో మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ ఫైనల్కి అర్హత సాధించింది. ఇప్పుడు అస్సలు సిసలైన ఫైనల్. వేదిక క్రికెట్ మక్కా అయిన లార్డ్స్. ప్రత్యర్థి ఆ 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్. చివరి అడ్డంకి. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి కొట్టింది కేవలం 183 పరుగులు. ఆనాటి వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ ముందిది అసలు స్కోరే కాదు. మ్యాచ్ మొదలవకముందే వెస్టిండీస్ గెలిచేసిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. మన బౌలర్లు మైదానంలోకి వస్తున్నారు. వాళ్ల ముందున్నది ఒక అసాధ్యమైన టార్గెట్. వెస్టిండీస్ ఈజీగా గెలుస్తుందని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కాని ఒకే ఒక్క క్షణం, ఒకే ఒక్క క్యాచ్ మొత్తం మ్యాచ్నే మార్చేసింది. అప్పటికే విధ్వంసం సృష్టిస్తున్న వివ్ రిచర్డ్స్ కొట్టిన బంతిని కపిల్ దేవ్ వెనక్కి పరిగెడుతూ పట్టుకున్న ఆ క్యాచ్ అద్భుతం. దాన్ని క్యాచ్ ఆఫ్ ద సెంచరీ అంటారు. అది కేవలం ఒక వికెట్ కాదు, వెస్టిండీస్ ఆత్మవిశ్వాసం మీద పడిన గట్టి దెబ్బ. ఆ ఒక్క వికెట్ తర్వాత వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోయింది. చూడండి, 50 పరుగులకు 2 వికెట్ల నుండి టపాటపా వికెట్లు పడిపోయి 140 పరుగులకే ఆలౌట్. మన బౌలర్లు కలిసికట్టుగా అద్భుతం చేశారు. ప్రపంచ ఛాంపియన్లు మన ముందు మోకరిల్లారు. ఆ గెలుపు కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ గెలవడం మాత్రమే కాదు, అంతకంటే చాలా చాలా ఎక్కువ. అది మన దేశ క్రీడా చరిత్రలోనే ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది. ఆ క్షణం, లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ వరల్డ్ కప్ని గాల్లోకి లేపిన ఆ క్షణం, దాన్ని మాటల్లో వర్ణించలేం. అది భారతదేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ ఆనందానికి, ఆ ఉద్వేగానికి అవధులే లేవు. మరి ఆ గెలుపు మనకు ఏమిచ్చింది? అది దేశంలో క్రికెట్ను ఒక మతంలా మార్చేసింది. సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతోమంది భవిష్యత్ స్టార్లకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ప్రపంచ క్రికెట్లో మనల్ని ఒక పెద్ద శక్తిగా నిలబెట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా
అసాధ్యమనుకున్న దాన్ని కూడా సాధించొచ్చు అనే నమ్మకాన్ని కోట్ల మందిలో నింపింది. ముగింపుగా ఒక్కసారి ఆలోచించండి. ఒక క్రీడా విజయం ఒకే ఒక్క రోజు 100 కోట్ల మంది ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, గుర్తింపును, భవిష్యత్తును ఎలా మార్చగలదు?